యేసు ప్రభువారు తన లేఖనమాలు ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు. మనుషు కుమారుడు మనుషు చేతికి అప్పగించబడి మూడవ దినము తిరిగి లేచడం అగత్యమని చెప్పాడు. తాను చెప్పినట్టే ఆయన సమాధిలో లేడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, తిరిగి మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడిగా లేచాడు, సజీవుడై మనుషులు కాకపడ్డాడు, సజీవుడై ఆయన రాజ్యం గురించి ప్రకటించాడు. సారీ ఆయన తిరిగి పరలోకంగా ఆరోహణమయ్యాడు. ఒక దినం రాబోతున్నాడు, ఆయన భూలోకం రాబోతున్నాడు, ఆయన రాకడ రాబోతుంది, ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజ్యంలో నీవు కూడా ఉండాలంటే నీవు కూడా ప్రభువు యేసునందు ఇప్పుడే విశ్వాసం ఉంచు. ప్రభువు యేసునందు మరి ఆయన మాట విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా నీ హృదయం చేర్చుకో. యేసు ప్రభువు నీ పాపం క్షమిస్తాడు. నీ జన్మత కర్మత వచ్చిన ప్రతి పాపం ఉండి యేసు ప్రభువు ఒక్కడే నిన్ను విడిపించగాడు. యేసు ప్రభువు ఒక్కడే నీ పాపం విడిపించి నిత్యరాజ్యం నీకు ఇవ్వగాడు. కనుక ఇట్టి పాప రక్షణ ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీటి వారిను గొప్ప రక్షణ పొందుదురు. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగురు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. సోరీ ఇటు పాప రక్షణ ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మేము మరి సారీ ఈస్టర్ సందర్భంగా పునరుద్ధానం ప్రభువు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం సందర్భంగా ఈ సువార్తను పఠించడం మీ ఎదుకు వచ్చినాము. ఈ మాటలు మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే సువార్త సత్యం నీ జీవితంలో ఎరిగి నిజ రక్షకుడైన యేసుక్రీస్తు అని హృదయం తెలుసుకొని మారు మనసు పొంది నీ పాపం నుంచి విడుదల పొంది నిత్యరాజ్యము అనగా వైకుంఠం పరలోక రాజ్యం మోక్ష రాజ్యం చేరాలంటే ఇప్పుడే ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు. నీ పాపం లోపుకో. ఈ దినము మన మధ్య సమీపంలోనే హోరేబు ప్రార్థన మందిరం, హెబ్రోన్ సహవాసం దేవుని మందిరం ఉంది. మరి అక్కడ ఈ దినము ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక కూడికలు మనం కలిగి ఉంటాం. ప్రభు నామములందరినీ ప్రేమపూర్వకంగా కూడిక ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు వచ్చి మన కొడుకులో పాల్గొని దేవుని వాక్యం విని విశ్వాసం ఉంచి నిత్య రాజ్యం పాత్రగా అవసరంగా ప్రేమతో వెళ్తున్నాం. ఈ సమయంలో ఎక్కడి నుంచి వెలుగునుపు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థన ఏకీవించండి, కళ్ళు మూసుకోండి, మాతో ప్రార్థన ఏకీవించండి. మీ అక్కలు